పక్కగా మీరు పార్ట్ 1 అయితే చూడలే కదా, నాకు తెలుసు. అందుకే కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పార్ట్ 1 చూసేయండి. రండి మన ఛానల్కు అందరూ ఆహ్వానితులే. ఫ్రీగా వచ్చేయచ్చు, కాకపోతే వెళ్ళేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సనక్ష. ఇది మన ఫస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్, శిల్పారామం పార్ట్ 2. అలా షాప్స్ మొత్తం చూసుకుంటూ ఈ ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ కొండ ఉంది, కొండలో నుంచి వాటర్ కింద పడతా ఉంది. చాలా బాగుంది చూసేదానికి. వ్యూ అయితే నాకు చాలా నచ్చేసింది. వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతా ఉన్నారు. ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయాను, మళ్ళీ వద్దామని. ఇక్కడికి రాగానే మళ్ళీ షాప్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఈ షాపులు అనుకున్నాను. శిల్పారామం మొత్తం షాప్సే ఉన్నాయి. మనకున్న 2 కళ్ళు 2 జేబులు చాలవు. సైకిల్స్ అని, ఎలిఫెంట్స్ అని, ఫ్లవర్ పాట్స్ అని చాలా ఉన్నాయి. ఎటు నుంచి ఎట్టొచ్చినా కూడా అర్థం కావట్లేదు. ఇక్కడని చెక్కతో చేసిన ఎలిఫెంట్లు బొమ్మలని చాలా ఉన్నాయి. మిర్రర్స్, ఇవన్నీ చెక్క గంటలు, పప్పు గుత్తులు. ఇలాగా నా చిన్నప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ చెట్టు కొమ్మ ఇంచి మరి కొట్టేది. ఇప్పుడు పిల్లలు చేత్తో కొట్టినా ఊరుకోవట్లేదు. వాళ్ళ మీద చూపించలేనంత కోపం అంతా హస్బెండ్స్ మీద చూపిస్తారు ఆంటీస్ అందరూ. అసలు ఇవేంటో కూడా అర్థం కావట్లేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాల్ క్లాక్స్ అయితే చాలా ఉన్నాయి. ఫొటోస్ తీసుకునే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని మళ్ళీ ఆ కొండ దగ్గరికి వచ్చాను. కానీ ఈసారి ఇంకా చాలా మంది వచ్చేసారు. ఏం చేద్దాం, ఒక 5 మినిట్స్ అక్కడే ఉండి వీడియో తీయాల్సి వచ్చింది. వర్షం పడ్డానికి మబ్బు బాగా లేచుంది. అక్కడ ఉన్న క్లైమేట్ కి వాటర్ పైనుంచి కింద పడుతున్నప్పుడు డ్రాప్స్ మన మీద పడుతుంటాయి కదా, సూపర్ ఉంది. కానీ మనం వాటర్ దగ్గరికి వెళ్ళలేము, అక్కడంతా చెట్లు అడ్డంగా ఉంటాయి. కొండ పైకెక్కి వాటర్ దగ్గరికి వెళ్ళరు కొంతమంది. కానీ నేను అన్ని సాహసాలు చేయలేదు. అక్కడ జారి పడితే డైరెక్ట్ హాస్పిటల్ బెడ్ మీదే లేచేది. కానీ ఆ వాటర్ స్మెల్ బాగాలేదు. చూడండి ఒకసారి మబ్బును ఎంత నల్లగా ఉందో. మేము హైటెక్ సిటీలో ఉండే శిల్పారామంకి అయితే వచ్చాము. శిల్పారామం మొత్తం ఒక విలేజ్ నేచర్ ఉంటుంది. అరటికాయ చెట్లు, ఎన్ని రోజులైందో ఈ చెట్లను చూసి. ఈ డోర్ కింద లాకేసి ఉన్నారు. నడిచినంత దూరం వస్తానే ఉంటాయి ఏదో ఒకటి, బోరే కొట్టదు ఎక్కడ. ఇక్కడన్ని చెట్లే ఉన్నాయి. చాలా సన్నగా ఉంది, ఇదేం చెట్టో. ఇక్కడన్ని శిల్పాలున్నాయి. నాకు తెలిసి ఈ ఇంటిని వెదురుతో కట్టినట్టున్నారు. మళ్ళీ షాప్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ షాప్ మొత్తం హ్యాండ్ బ్యాగ్సే. అదిగోండి, అది ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఒకన్నా మంచిగా డ్రాయింగ్ వేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ ఒక మనిషి ఎలా అయితే ఉన్నారో ఆ డ్రాయింగ్ లో కూడా అలానే దింపేస్తాడు. అలాంటి కళ కావాలన్న అదృష్టం ఉండాలి మనకి. ఇంటి బయట పెట్టుకుంటారు కదా హౌస్ నెంబరు, మన నేమ్స్, అది ఇది మన నేమ్స్ అవన్నీ అప్పటికప్పుడే సెట్ చేసిస్తారు. శిల్పారామంలో మాక్సిమం అన్ని చేత చేసినవే ఉంటాయి. ఇవి కూడా అంతే. కాస్ట్ మాత్రం వాచిపోద్ది. అన్ని ఉన్నాయి ఇక్కడ. టీ కప్స్, హుండీస్, జార్స్, డైనింగ్ సెట్, ఫ్లవర్ పాట్స్ చాలా ఉన్నాయి. ఒక బౌల్ అడిగితే 300 చెప్పాడు. కలర్ఫుల్ గా ఉంది. ఇక ఇవన్నీ మట్టితో చేశారు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలు వీటిలోనే చేసుకుని తినేవాళ్ళు. టేస్ట్ చాలా బాగుండేదంట. అంకుల్ ఏదో కొనేస్తున్నారు అనుకుంటా. కాదు, రేట్ అడిగేసి వెళ్ళిపోయాడు. ఏనుగులు, ఈ ద్వీపం చూడండి భలే ఉంది. మధ్యలో వినాయక స్వామి ఉన్నారు. ఇవన్నీ చేత్తోనే చేసి పెయింట్ వేశారు. ఇంకా ఇవన్నీ ఫ్లవర్ పాట్స్, కప్స్, ఇవన్నీ చెక్క మీద పెట్టినట్టున్నారు. ఆ చెక్క ఇరిగితే ఇంకేం లేదు, అంతా గోవిందా. చేసిన కష్టం అంతా పోతుంది. లాస్ట్ వీడియోలో భరతనాట్యం చూసారా, ఎలా వేశారు? నచ్చితే కామెంట్ చేయండి. ఇక ఇవన్నీ చెక్క మీద దేవుళ్ళని చెక్కారు. వినాయక చవితి వస్తుంది కదా, ఏం ప్లాన్ చేస్తున్నారు? సేఫ్ గా చేసుకోండి వినాయక చవితిని. ఇక్కడ పెద్ద వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చాలా బాగా చెక్కారు ఎవరో కానీ. ఇంకా ఇదంతా బోటింగ్ ఏరియా. లాస్ట్ టైం ఎక్కాం కానీ నాకేమంత అనిపించలేదు. స్పీడ్ బోట్స్ ఉంటాయి, అవైతే ఫుల్ మజా వస్తుంది. కానీ అవి ఇక్కడ ఉండవు. లుంబిని పార్క్, దుర్గం చెరువులో ఉంటాయి. ఇంక ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇక్కడ బోటింగ్ కి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. నడిచే వే కూడా చెక్కతో చేశారు. వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి బోట్ ఎక్కాం కదా, ఇంకేం ఎక్కుదాంలే అని చెప్పి వెనక్కి వచ్చేసాము వీడియో వరకే తీసుకొని. ఆంటీలు, అంకుల్ అందరు లైన్ లో ఉన్నారు ఎక్కడానికి. మనం ఎంతమంది ఉన్నామో చెప్తే అన్ని సీట్స్ ఉన్న బోట్ ను ఇస్తారు. ఎవరు ఉండరు, మనమే దొక్కుంటూ వెళ్ళాలి. అది కూడా 1 రౌండ్ అంతే. భలే ఉన్నాయి బోట్స్, కలర్స్ గా, పింక్, బ్లూ. మీకు ఏ కలర్ బోట్ నచ్చింది? ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ ఈ కొండ కనిపించింది. ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. పైన చూడండి, కొండ మీద గుర్రం ఉంది. మొత్తం చెట్లే ఇక్కడ. నేచర్ ఇంత మంచిగా ఉంటే స్లో మోషన్ వేసుకోకుండా ఉంటామా? అది క్షమించరాని తప్పు.
ఇక్కడ చూడండి, నేమ్ ఆన్ ద రైస్ గ్రెయిన్ అంట. బియ్యపు గింజ మీద నేమ్ రాస్తారేమో మేబీ, నేను చూడలేదు సరిగ్గా. ఇంకా ఇవి కూడా ఇంటి బయట పెట్టుకున్న నేమ్సే. చెక్క కీ చైన్స్ మీద కూడా మన నేమ్స్ రాస్తారంట. అన్ని అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, పేరు నాకు తెలీదు. అలా ముందుకొస్తే ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, రాధాకృష్ణ ఇలాగా. నేను వెళ్ళిన రోజు ఇండిపెండెన్స్ డే కదా, అందుకని బాగా డెకరేట్ చేసి ఫ్లాగ్ కూడా పెట్టారు. దండలు మట్టి పడకుండా అన్ని ప్యాక్ చేసేసినట్టున్నారు. రాముల వారు సీతాదేవిలా ఉంది. ఫ్రేమ్ అయితే చాలా పెద్దగా ఉంది, వీడియోలో కనిపించట్లేదు. కానీ ఇక్కడ కూడా అంతే, దేవుళ్ళకి సంబంధించిన పూజా ఐటమ్స్ ఉన్నాయి. మా అమ్మ కానీ ఇక్కడ తీసుకొస్తే షాప్కి 2-3 కొనేస్తుంది. ఇంకా ఇవన్నీ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్. ఇవి కూడా చేత్తో చేసినవే. ఫ్లవర్ బాస్కెట్స్, ఫ్రూట్ బాస్కెట్స్ చాలా ఉన్నాయి. ఏ చెట్టుతో చేశారో మరి, ఇవన్నీ చాలా బాగున్నాయి. చైర్స్ అయితే భలే ఉన్నాయి ముచ్చటగా. నాకు ఈ షాప్ భలే నచ్చింది, అందుకే ఇంతసేపు వీడియో తీస్తున్నాను. మీకు కూడా నచ్చే ఉంటది. ఎంత బాగా అల్లారో ఒక్కొక్క ఐటమ్ ని. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ అయితే అంత కొత్తగా లేవు, బయట దొరికేవే లాగున్నాయి. ల్యాంప్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్. వీడియో లెంత్ ఎక్కువైనా కానీ ఎక్కువ చూడరు కాబట్టి నేను బిట్స్ గా పెడుతున్నాను. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. పార్ట్ 3 ఇంకా బాగుంటుంది. మళ్ళీ పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.